నైపుణ్యాభివృద్ధి చేసి వారందరికీ కూడా 2019 వచ్చేసరికి లక్షలాది రూపాయలు వచ్చే ఉద్యోగాలు ఇచ్చి ఆనాడు ఉన్నటువంటి యువత అందరికీ కూడా లక్షలాది మందికి నైపుణ్యాభివృద్ధి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఆనాడు మనం చూసుకున్నట్లయితే విభజనతో నలిగిపోయినటువంటి రాష్ట్రానికి మరి ఒక నైపుణ్య విప్లవం ద్వారా కొత్త ఊపిరులుది ఇండియా స్కిల్ రిపోర్ట్లో సైతం ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగాన్ని నిలిపిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 2019లో మనం చూస్తే ప్రతీకారేచ్ఛతో రగిలిపోయినటువంటి నాటి పాలనలో యువత పడినటువంటి ఇబ్బంది, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. ఆ తర్వాత 30 లక్షల మంది నిరుద్యోగ యువతకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించాలని 2019కి ముందే చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు వేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా తుంగలోకి తొక్కి అందరి కళని కూడా చిత్రం చేసినటువంటి ఆ ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతోంది. తన పాలనలో 2400 మంది యువత ఆత్మహత్యలు చేసుకున్నారు ఉద్యోగాలు లేకంటే. ఈ రాష్ట్రంలో అది కేవలం సంఖ్య కాదండి. 2400 మంది తల్లుల కడుపు కోత, 2400 కళ్ళకు జరిగిన అంత్యక్రియలను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కక్ష రాజకీయాల్లో భాగంగా అక్రమ స్కిల్ కేసులో మన నాయకుడిని 53 రోజుల పాటు అరెస్ట్ చేసి జైల్లో పెట్టగలిగారు. కానీ ఆయన విజన్ని, ఆయన పట్టుదలని, ఆయనకున్నటువంటి ఆలోచనలు మాత్రం జగన్మోహన్ రెడ్డి నిర్బంధించలేకపోయాడు అన్నాడు. అయితే ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనందరం ఏ విధంగా అయితే కదిలి నిరసన కార్యక్రమాలు చేపట్టామో, మరి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 79 దేశాల్లో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఆయన విజన్ వల్ల లబ్ధి పొందిన వారందరూ కూడా బయటకు వచ్చి నిరసన కార్యక్రమాల ద్వారా మరి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దానికి మనందరం కూడా ప్రత్యక్ష సాక్షులమయ్యాం. వీటన్నిటితో ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఈ కక్ష రాజకీయాలు మాకొద్దని విసిగిపోయి ఒక స్పష్టమైన తీర్పుని